హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం హాఫ్ కిలో వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకొని కాస్త చింతపండు నానేసుకోవాలి. మసాలా కోసం ఒక స్పూన్ పల్లీలు అవి వేపుకొని, ఒక స్పూన్ ధనియాలు, కాస్త జీలకర్ర, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిపోయిన తర్వాత 10 వెల్లుల్లి రెమ్మలు, కాస్త అల్లము, 2 పచ్చిమిర్చి వేసి కొబ్బరి వేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. వంకాయలను ఇలా 6 పక్షాలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క లవంగా పోపు వేసుకొని మసాలా అంతా వేసి సరిపడా కారం వేసుకొని చింతపండు పులుసు పోసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని అది బాగా ఉడికిన తర్వాత వంకాయలు పెట్టేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని మంట ఉడికించుకోవాలి. తర్వాత వంకాయలు ఇలా తిప్పేసుకోవాలి. ఇలాగే తిప్పుకుంటూ మధ్య మధ్యలో కూర కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, మసాలా వంకాయ కూర రెడీ అయిపోయింది.